ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఎవరు నా తమ్ముడిని అరెస్ట్ చేసింది? హలో, ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా లేక మీ ఇల్లు అనుకుంటున్నావా? మీ ఇష్టానికి అరుస్తున్నారు. నా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇదిగోండి, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఇలా వాయిస్ రైజ్ చేయడం లాంటివి చేస్తే మీకే ప్రమాదం. డూ యు నో హూ యామ్ ఐ? ఏంటయ్యా ఇది? వాడేమో నేనెవరో తెలుసా అని అడుగుతున్నాడు, నువ్వేమో అదే మాటని ఇంగ్లీష్లో అడుగుతున్నావు. మీరెవరో మీకే తెలీదా? మీరెవరో మీకే తెలియకపోతే మాకెలా తెలుస్తుంది? నువ్వెవరో నువ్వే చెప్పు. సుధీర్ అన్నయ్యని. అతను ఎందుకు అరెస్ట్ చేశారు? పొట్లం బిజినెస్ చేస్తుంటే పట్టుకున్నాం. పొట్లమా? ఏంటి పొట్లం అంటే ఏంటో తెలీదా? దీన్ని చూస్తే తెలుస్తుందా? నో, నా తమ్ముడు అలాంటి వాడు కాదు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటా. మేము మొదట్లో అలాగే అనుకున్నాం, కానీ వాడి కారులోనే పెట్టుకొని తిరుగుతున్నాడు. వాడి కార్ డోర్ ఓపెన్ చేయగానే కనిపించాయి. ఏంటి సార్ మీరనేది? నిజంగా వాడికి ఇలాంటివన్నీ తెలియదు సార్. ఏమయ్యా, అసలు పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వాటికి అలవాటు పడుతున్నారో తెలుసుకోవాలి కదా. దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి. నేరం చేసిన వాళ్ళని విడిచిపెట్టమంటారేంటండి? సిఏ గారు ఉన్నారా? సిఏ గారు బయటికి వెళ్ళారు. ఓకే, సిఐ గారు వచ్చాక ఆయనతోనే మాట్లాడతాను. అసలు ఏం జరిగిందిరా సుధీర్? నీ కారులో పొట్లం దొరకడం ఏంట్రా? బ్రదర్, నాకే సంబంధం లేదు. మీ బ్రదరే మా ఇంటికి వచ్చిన పాపానికి నన్ను కూడా లాక్కొచ్చేశారు. దయచేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడండి బ్రదర్, నన్ను విడిపించేయండి. మా అమ్మ వాళ్ళు ఎందుకు కంగారు పడుతూ ఉంటారు? సుధీర్, నిన్నే అడుగుతుంది, ఏం జరిగిందో చెప్పరా. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేశారు? వదిన పంపించింది. మధు పంపించిందా? అవునన్నయ్య, ఇందు గారికి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వమని పంపించింది. అది ఇవ్వడం కోసమే వెళ్ళాను. ఇంట్లో మాట్లాడుతుండగానే పోలీసులు వచ్చారు. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇల్లు మొత్తం సోదా చేశారు. తిరిగి వెళ్లేటప్పుడు నా కారులో కూడా వెతికారు. ఆ పొట్లం నా కారులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ పోలీసులకు నా కారులో పొట్లం దొరికింది. నీ కారులో దొరికాయా? నీకు తెలియకుండా నీ కారులోకి పొట్లం ఎలా వచ్చిందిరా? అంటే నువ్వు... ప్లీజ్ అన్నయ్య, పోలీసుల్లాగే నువ్వు నన్ను అనుమానించొద్దు. నా గురించి పోలీసులకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా, నిజంగా అది నా కారులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. బ్రదరు, నీకు తెలిసొచ్చినా తెలియకొచ్చినా అవి నీ కారులో దొరికాయి కాబట్టి పోలీసుల దృష్టిలో అవి నీవే. నువ్వు మా ఇంటికి రాకుండా ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. అనవసరంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇరికించేశారు. ఎలాగోలో విడిపించండి బ్రదరు. సుధీర్, ప్లీజ్ రా, నిజం చెప్పు. అన్నయ్య, నేను నిజమే చెప్తున్నా. పోలీసులు వచ్చి చెప్పేంత వరకు అవి నా కారులో ఉన్నాయనే విషయం నాకు నిజంగా తెలియదు అన్నయ్య. ఏంటిది? ప్రణయ్ వాళ్ళ మదర్ నెంబర్ నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కంటిన్యూస్ గా ఇన్ని కాల్స్ చేశారంటే ఏమై ఉంటుంది? అమ్మా మధు, అన్యాయం అయిపోయిందమ్మా. ఇక్కడ నువ్వే కాపాడాలమ్మా. పోలీసులు వచ్చి అన్యాయంగా నా బిడ్డని, మీ మరిదిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా. ఏమంటున్నారా ఆంటీ మీరు? అంతా మా కర్మ తల్లి. వాణ్ణి తీసుకెళ్లిన దగ్గర నుంచి నీకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నావు, నువ్వు తీయట్లేదమ్మా. మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారమ్మా? అన్యం పుణ్యం ఎరగనుడమ్మా వాడు. ఏ సంబంధం లేకుండా వాణ్ణి పట్టుకెళ్ళిపోయారు. అంతా నీ మరిది పుణ్యమే తల్లి. ఆంటీ, అసలేం జరిగింది? దేని గురించి అరెస్ట్ చేశారు? ఒకసారి మా అక్కకి ఇవ్వండి ఫోన్. మీ అక్కని అడగమ్మా.
నేనేం చెప్పినా నా కొడుకు మంచోడని చెప్పినట్టే ఉంటుంది. స్వయంగా మీ అక్కే చెప్తుంది వినమ్మా. అమ్మా ఇందు, ఇదిగో మీ చెల్లితో మాట్లాడు. మధు, ఏమైందక్క? చాలా భయంగా ఉంది మధు. అంత క్షణంలో జరిగిపోయింది. నువ్వు పంపావని సుధీర్ వచ్చాడు. నేను సుధీర్తో మాట్లాడుతూ ఉండగానే సడన్ గా పోలీసులు వచ్చారు. ప్రణయ్ కూడా అప్పుడే ఇంటికి వచ్చాడు. ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఇల్లు మొత్తం వెతికారు. ఇంట్లో ఏమీ దొరకలేదు. ఏం లేదని సారీ చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కొచ్చి సుధీర్ కారులో వెతికారు. కారులో ఏమో దొరికాయి. అవేంటో తెలియదు కానీ సుధీర్ ప్రణయ్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్లిపోయారు. ఏంటి, ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? ఏం చేయాలో తోచట్లేదు. చాలా భయం వేస్తుంది మధు. అసలు సుధీర్ కారులో అవేవో ఉండడం ఏంటో, సుధీర్ తో పాటు ప్రణయ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు మధు. అక్క, నువ్వేం భయపడకు, ఏం కాదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానక్క. పోలీసులు అక్క వాళ్ళ ఇంటికి రావడం ఏంటో, సుధీర్ ప్రణయ్ని అరెస్ట్ చేయడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. సుధీర్ అరెస్ట్ అయ్యాడన్న విషయం ఇప్పుడు ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? ఈ విషయం మావయ్యకి చెప్పాలా వద్దా? సమయానికి ఈ ఇంట్లో లేరు. ఏం చేయాలి ఇప్పుడు? అక్క, ఫోన్ తీసుకురమ్మని మధుని పంపించావు కదా, కరెక్ట్గా వర్కౌట్ అయింది. మధు ఫోన్ చూడగానే షాక్ అయింది. మనం అనుకున్నట్టుగానే అక్కడి నుంచి చాలాసార్లు ఫోన్ ట్రై చేసినట్టున్నారు. వెంటనే కంగారు పడిపోయి తిరిగి వాళ్ళకు ఫోన్ చేసింది. అవతల నుండి ఏడుపులు పెడబొబ్బలతో అక్కడ జరిగిందంతా చెప్పినట్టున్నారు. మధుమొహంలో నెత్తురు చుక్కలేదు తెలుసా? అయితే మరి కాసేపట్లో మనం అనుకున్న బాంబు పేలబోతుందన్నమాట. మధు ఇంకా రాలేదేంట్రా? వస్తుందక్క. అంత సడన్ గా గెంతుకుంటూ రావడానికి మధు విన్నది శుభవార్త కాదు కదా. వాళ్ళ అక్క మొగుడు అరెస్ట్ అయ్యాడన్న విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే ఏమైపోతాడో అనే భయం ఒకవైపు ఉంటే, అతన్ని బయటికి తీసుకురాకుంటే వాళ్ళ అక్క జీవితం ఏమైపోతుందో అనే భయం మరోవైపు. ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎంత ఆలోచించినా ఈ విషయం బయటికి చెప్పకుండా మాత్రం ఉండలేదక్క. కాసేపట్లో చెప్పి తీరాలి. ఇంట్లో పేలాల్సిన బాంబు పేలి తీరాలి. చూస్తూ ఉండండి. వచ్చావా మధు? రా, ముందు మనం ఫోటో దిగుదాం. సారీ అత్తయ్య, ఇందాక ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయినా. ఇప్పుడు చూస్తే ఆఫ్ లోనే ఉంది. ఆన్ చేసి వచ్చాను అత్తయ్య. ఫొటోస్ తర్వాత తీసుకుందాం అత్తయ్య. అదేంటమ్మా ఇలా చేసావు? సర్లే, ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. ఒక్క నిమిషం అత్తయ్య. ఏమొచ్చిందిరా నీకు? మావయ్య, ఏంటమ్మా? ఒక్క నిమిషం మావయ్య. రే రామా, మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పదమ్మా. ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? ఇందు అక్క హస్బెండ్ ఉన్నారు కదా మావయ్య, ప్రణయ్. అవును. ప్రణయ్ని మన సుధీర్ని పోలీసులు అరెస్ట్ చేశారంట మావయ్య. ఏంటమ్మా నువ్వనేది? ప్రణయ్ని సుధీర్ని అరెస్ట్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. మావయ్య, మీ పెద్దబ్బాయి ఇందుకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. నేనే నేరుగా వెళ్ళి అక్కని కలిసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వద్దాం అనుకున్నాను. కానీ నాన్న వాళ్ళందరూ ఇక్కడే ఉండడంతో నేను వెళ్ళడం కుదరక సుధీర్ని పంపించాను. అదే సమయానికి పోలీసులు వచ్చి అక్క వాళ్ళ ఇల్లు మొత్తం సోదా చేసి ఆ తర్వాత సుధీర్ ప్రణయ్లు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అక్క చెప్పింది మావయ్య. ఇందు వాళ్ళ ఇంటికి పోలీసులు రావడం ఏంటమ్మా? వాళ్ళ ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? అసలు ప్రణయ్ ఏం చేస్తున్నాడు? ఇందులో ప్రణయ్కి ఏ సంబంధం లేదంట మావయ్య. సుధీర్ కారులోనే ఏదో దొరికిందట మావయ్య.
అసలు ఏం దొరికిందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నాకు తల బద్దలైపోతున్నట్టుంది మావయ్య. ఏమంటున్నావు మధు? పోలీసులు అరెస్ట్ చేసేంతగా ఏం దొరికాయా కార్లో? ఏం దొరికాయి అనేది వాళ్ళకు కూడా తెలియదు మావయ్య. ఫోన్ చేయగానే ఒక్కటే ఏడుపు. వాళ్ళంతగా కన్నీరు మున్నీరు అవుతుంటే మళ్ళీ చేస్తానని నేనే ఫోన్ పెట్టేశాను. ఎలా అయినా వాళ్ళని మీరే కాపాడాలి మావయ్య. అసలు నందు ఎక్కడున్నాడు? నాన్న. నందు, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ఏమైంది నాన్న? సుధీర్ని పోలీసులు అరెస్ట్ చేశారట. రే, ఎక్కడున్నావు చెప్పు, స్టేషన్కి వెళ్ళాలి. ఆల్రెడీ నేను స్టేషన్లోనే ఉన్నాను నాన్న. ఏంట్రా నువ్వు అనేది? అవును నాన్న, నాకు ఇందాకే కాల్ వస్తే నా ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం అని చెప్పాను కదా నాన్న. యాక్చువల్గా ఆ కాల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది. ఆ విషయం అక్కడ చెప్తే అమ్మ తట్టుకోలేదు, మీరు కూడా కంగారు పడతారని చెప్పలేదు నాన్న. అసలు ఏం జరిగిందో తెలుసుకుని సుధీర్ని ఇంటికి తీసుకొద్దామని వచ్చాను. ఈ విషయం మీకెలా తెలిసింది నాన్న? మధు వాళ్ళక్క ఫోన్ చేసి చెప్పిందట. సరే నాన్న, మధుకు చెప్పండి. ఈ విషయం అమ్మకు అస్సలు తెలియకూడదు, ముఖ్యంగా అంకుల్కి తెలియకూడదు. అసలే ఆయన పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఆ ప్రణయ్ అరెస్ట్ అయ్యాడన్న విషయం తెలిస్తే ఆయన ఆరోగ్యం ఇంకా ప్రమాదంలో పడిపోతుంది. సరేరా, మధుకు నేను చెప్తాను. నేను బయలుదేరి వస్తున్నాను రా. నాన్న ప్లీజ్, మీరు బయలుదేరకండి. ఇంట్లో అంకుల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు సడన్గా బయలుదేరి వచ్చారంటే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇక్కడ నేను డీల్ చేసుకుంటాను, మీరు అక్కడే ఉండండి. ఇలా ఒక ప్రాబ్లం వచ్చిందన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకుండా జాగ్రత్తగా డీల్ చేయండి. అలాగేరా. మధు ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వండి నాన్న. అమ్మా మధు. నందు. హలో. నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. నేను మాట్లాడి ఎలాగైనా వాళ్ళని బయటికి తీసుకొస్తాను. ఏం భయపడొద్దని మీ అక్కకి ధైర్యం చెప్పు. వాళ్ళని ఎలా అయినా బయటికి తీసుకొస్తానని చెప్పు. ప్లీజ్ డూ సంథింగ్. ఐ విల్ టేక్ కేర్. మీరు మాత్రం మా అమ్మ దగ్గర, మీ నాన్న వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. సరే. హలో సార్. మల్లికార్జున్. సార్. ఎవరయ్యా ఇతను? ఏదో పెద్ద మనిషిలాగా కుర్చీలో కూర్చోబెట్టావు. ఆ పొట్లం కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాం కదా సార్, వాళ్ళ బ్రదర్. అయితే నెత్తిన పెట్టుకుని పూజిస్తామా ఏంటి? కొంచెమైన బుద్ధి ఉండక్కర్లేదా? పొట్లం బిజినెస్ వాడి తాలూకా అని తెలిసి కూడా కూర్చోబెట్టావు. నిల్చోబెట్టాలి కదా. హలో సిఐ గారు, ఎవరేంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓహో, ఇంతకి ఎవరయ్యా నువ్వు? కేఆర్ కంపెనీ సీఈఓ గౌతమ్ నందా. అయ్యో మీరా సార్? సారీ సార్. పొట్లం బిజినెస్ చేసేవాడి బ్రదరు ఎవడో అయి ఉంటాడనుకున్నా. రియల్లీ వెరీ సారీ సార్. అంత పెద్ద కంపెనీ సీఈఓ అయి ఉండి మీరు నించోడమేంటి సార్? ప్లీజ్ కూర్చోండి. సార్ మీరు ఫలానాని ముందే చెప్పొచ్చు కదా సార్. ఏమయ్యా సార్ చెప్పకపోతే నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. ఏంటి సార్ ఇది? మీరేమో అంత పెద్ద కంపెనీకి సీఈఓ, అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి మీ బ్రదర్ చేసే పనులేంటి సార్? మీరు మీ బిజినెస్లో పడి మీ బ్రదర్ని సరిగ్గా పట్టించుకున్నట్లేరు సార్. అందుకే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. కేసు బుక్ చేసేసాం సార్. ప్లీజ్ సార్, వాడికి ఇలాంటివేవీ తెలియదు సార్. ఈ మధ్య స్టడీస్ కంప్లీట్ చేసి మా కంపెనీలోనే వర్క్ చేసుకుంటున్నాడు సార్. నిజంగా వాడికి ఆ పొట్లాలకి సంబంధం ఉండదు సార్. ఏంటి సార్ మీరు చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు? మా ఎస్ఐ మా కానిస్టేబులే అతని కారులో పొట్లం ఉన్నట్టు గుర్తించారు. అక్కడే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కారు కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. చూసి చూడనట్టు వదిలేయడానికి ఇది చిన్న కేసు కాదు కదా సార్.
ఎఫ్ఐఆర్ వేసి కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. ప్లీజ్ సిఐ గారు అలా అనకండి. మీరు తలుచుకుంటే ఏదో ఒకటి చేయగలరు. ప్లీజ్ డూ సంథింగ్. నిజంగా నా తమ్ముడు అలాంటి పని చేసి ఉండడు. అన్నయ్య, నన్ను తీసుకొచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నన్ను నమ్మట్లేదు. నా కారులోకి ఆ పొట్లం ఎలా వచ్చిందో నాకు తెలీదు. పైగా నాకు అలాంటి అలవాట్లేం లేవు సార్. కావాలంటే నన్ను తీసుకెళ్లి టెస్ట్ చేయండి. నేను అది కన్జ్యూమ్ చేసినట్టు రిపోర్ట్లో వస్తే కనుక ఏ పనిష్మెంట్కైనా నేను రెడీ సార్. అప్పుడే నీ మీద కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుందయ్యా. వాడకపోతే అమ్మినట్టు లెక్క. ఇన్స్పెక్టర్ గారు, ఇది కరెక్ట్ కాదు. సార్ ప్లీజ్ మీరే ఏదో రకంగా హెల్ప్ చేయాలి. ఎలా వదిలేస్తామండి? ఆధారాలతో సహా పట్టుకుంటే. వదిలేండి సార్. ఆ కేసుకి ఇతనికి ఏ సంబంధం లేదు. ఆ పొట్లం నాదే. మరి వాడి కారులో ఎలా దొరికాయిరా? ఏం చేస్తాం సార్, సడన్గా పోలీసు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక నేను తప్పించుకోవడానికి ఇతన్ని ఇరికించేశాను. కానీ ఇంత పెద్ద మనిషి వచ్చి ఇలా బ్రతిమలాడుతుంటే నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. ఆ కేసు ఏదో నా మీదే వేసి ఇతన్ని విడిచిపెట్టేయండి సార్. సార్ విన్నారుగా, నా తమ్ముడికి ఏ సంబంధం లేదు. వీడిని విడిచిపెట్టండి. ఏరా, స్పృహలో ఉండే చెప్తున్నావా? ఇంకేం చేస్తాను సార్, ఇంత పెద్ద మనిషి వచ్చి బాధపడుతున్నారు, బ్రతిమలాడుతున్నారు. అయినా విడిచిపెట్టము అంటున్నారు. ఇక నన్ను విడిచిపెడతారా? అందుకే ఒప్పేసుకుంటున్నాను సార్. నీ మోహన్ చూసినప్పుడే అనుకున్నానురా. ఇన్స్పెక్టర్, వీడి మీద ఎఫ్ఐఆర్ వేసి ఈ అబ్బాయిని వదిలేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సిఐ గారు. సారీ ఫర్ ద ట్రబుల్ సార్. ఇట్స్ ఓకే. పద. మల్లికార్జున్, వీడిని సెల్లవై. రావయ్యా. రే, ముందు నుంచి నీ మీద నాకు మంచి ఒపీనియన్ లేదు. నువ్వు నాకు నచ్చవు. అయినా నిన్ను ఒక మాట అడగాలనుందిరా. నీలాంటి వెధవుకి పెళ్ళి, ఫ్యామిలీ ఇవన్నీ ఎందుకురా? అన్యాయంగా ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నావు. ఏంటి బ్రదరు, మీరు కూడా వేదాలు వల్లిస్తున్నారు? నేనేం వెటకారంగా మాట్లాడలేదు బ్రదర్, సీరియస్గానే చెప్తున్నాను. నేను హిందూ లైఫ్ని నాశనం చేస్తున్నాను. చూడు బ్రదర్, నా చేతిలో డబ్బులు లేకపోయినా కానీ నిజాయితీ ఉంది. హిందూ మీద ప్రేమ ఉంది. నిజానికి హిందూ విషయంలో స్వార్థంగా ఆలోచించి కష్టాలు పాలు చేసింది మీరు. తను మా ప్రేమ విషయం చెప్పినా నమ్మించి పెళ్లిపీటల దాకా తీసుకొచ్చి బెదిరించి మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకునేలా చేశారు మీరు. దానివల్ల ఈరోజు హిందూ తన తండ్రికి దూరమైంది. అందువల్లే ఈరోజు వాళ్ళ నాన్నగారు పక్షవాతంతో పడుకున్నారు. దీనంతటికీ కారణం ఎవరు? స్వార్థంతో మీరు చేసిన దారుణం కాదా? ఇప్పుడు కూడా నిజం చెప్పకూడదని నా దగ్గర హిందూ మాట తీసుకుంది. దాని గురించే చిన్నాళ్ళు ఈ నిజం చెప్పకుండా ఊరుకున్నాను. నువ్వంతకంటే దారుణం చేస్తున్నావు. ఈ పొట్లం వ్యాపారం చేస్తూ జైలు పాలైతే ఇంతో జీవితాన్ని నువ్వేం ఉద్ధరించినట్టు పెద్ద ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావు. బ్రదరు, నాకు మాట్లాడడం చేతకాక వెధవలా కనిపిస్తున్నాను కానీ మరీ మీరు అనుకున్నంత వెధవను కాదు. అసలు నాకు ఈ పొట్లానికి ఎలాంటి సంబంధం లేదు. పెళ్లి విషయంలో నీ మీద నాకు కోపం ఉన్నా ఇందుకి ఉద్యోగం ఇచ్చినందుకు కొంత కృతజ్ఞత ఉంది. పాపం నీ తమ్ముడు ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి మా ఇంట్లో అరెస్ట్ అయ్యాడు. ఈ నేరానికి నాకు ఎలాంటి సంబంధము లేదు, అసలు ఎలాంటి ఆధారము లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నన్ను ఆధారాలు లేవని వదిలేస్తారా? కానీ నేరం చేసిన మీ తమ్ముడి మీద కేసు ఫైల్ అయితే
మీ పరువు పోతుందని మీరు బాధపడటం చూశాను. నాకు ఎవరిలోనూ ఉంచుకోవడం ఇష్టం లేదు. మీరు ఇందుకు ఇచ్చిన ఉద్యోగానికి కృతజ్ఞతగా చెయ్యని నేరాన్ని అంగీకరించాను. నేరం చేసింది మీ తమ్ముడే, నేను కాదు. ఒరే రాజా, ఏమైందిరా? ఇందాకటి వరకు బాగా యాక్టివ్గా ఉన్నావు, ఇంతలోనే అంత డల్ అయిపోయావంటరా? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదురా, లైట్గా హెడేక్గా ఉంది, కొంచెం చిక్కాగా ఉందిరా, అంతే. నువ్వు కాస్త రిలాక్స్ అవ్వరా, పర్వాలేదు. అమ్మా మధు, మీ మామయ్యకి తలనొప్పిగా ఉందంట, కాస్త కాఫీ పెట్టివమ్మా. అలాగే టాబ్లెట్ కూడా ఇవ్వు. అమ్మా మధు, ఇప్పుడేం వద్దమ్మా, కాసేపు ఉంటే అదే తగ్గిపోతుందిలే. అలా అంటావేంట్రా రాజా? కనీసం టాబ్లెట్ అయినా వేసుకోరా. అంత హెడేక్ ఏం లేదులేరా, తగ్గిపోతుందిలే. చూసావా దేవకి, మామా కోడలు ఏమాత్రం బయటపడకుండా రామచంద్రకి విషయం తెలియకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఎంతసేపు ఇలా ప్రయత్నిస్తారో. రారా, నేను చెప్పేది వినండి అన్నయ్య.